హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొత్తానికైతే డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నైకి వచ్చేసాను. పురిచితల్ వయ్య డాక్టర్ ఎంజి రామచంద్రన్ గారు. ఈయన ఏంటంటే మనకి తమిళనాడుకి ఈయన సీఎం చేశారనమాట. సో అది అందుకని ఈయన పేరు పెట్టారు రైల్వే స్టేషన్కి. ఇక్కడ చూపిస్తాను చూడండి మార్నింగ్ లుక్ ఎలా ఉందో రైల్వే స్టేషన్. ఇక్కడ వచ్చేసి మా ట్రైన్ మెయిల్ ఎక్స్ప్రెస్ ఉంది. న్యూఢిల్లీ to KSR Bangalore and న్యూఢిల్లీ KSR Bangalore అండ్ MGR చెన్నై సెంటర్. ఇది వచ్చేసి ప్యాంట్రీ కాదు. అటు సైడ్ వచ్చేసి ఇంకో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ దాకా. అక్కడే మనకి బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి 70 చాలా పెద్ద స్టేషన్ ఇది పాలక్కాడ్ ఎక్స్ప్రెస్ అంట. పట్టుకుంటాం వచ్చేసి చాలా పెద్ద స్టేషన్. టోటల్ వచ్చేసి 17 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మా ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి 8 అనుకుంటున్నాను. అది 9, పక్కది 10. టోటల్ 17 ప్లాట్ఫామ్స్. 11 ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఎక్స్ప్రెసెస్కి, మిగతా 6 ప్లాట్ఫామ్స్ వచ్చేసి మిగతా 7 ప్లాట్ఫామ్, టోటల్ 18 ప్లాట్ఫామ్స్. మిగతా 7 ప్లాట్ఫామ్స్ వచ్చేసి మెట్రోస్కి అనమాట, లోకల్ మెట్రోస్కి. శ్రీపెరంబూరు, తర్వాత షోలింగనూరు, తర్వాత ఇంకేమైనా అంబూరు, ఇవన్నీ తిరుగుతుంటాయి ఇవన్నీ మెట్రోస్. సో చూద్దాం చెన్నైలో ఏం చేస్తాం. బీసెంట్ నగర్, తిరువన్మయూర్ బీచ్, బీసెంట్ నగర్ బీచ్, మరీనా బీచ్, తర్వాత సంగీత హోటల్, తర్వాత ఇక్కడ దొరికే గీ రోస్ట్, ఇవన్నీ కూడా బాగుంటాయి. చేపక్ స్టేడియం, మరీనా బీచ్ చెప్పాం కదా, అది ఏమంటారు లైట్ హౌస్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి తిరువన్మయూర్ వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలంటే. చూద్దాం, ఇంకా క్యాబ్ సర్వీసెస్ కానీ ఇవేమి స్టార్ట్ అవ్వవు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, ఇవన్నీ బళ్ళు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బండ్లు ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్. మార్నింగ్ నుంచే పెట్టేస్తారు. ఎవరైతే నార్మల్ వాళ్ళు కూడా ఎక్కించుకుంటాడు. ఛార్జబుల్ 20 రూపీస్, 25 రూపీస్ తీసుకుంటాడు మార్నింగ్. అది మామూలుగా సీనియర్ సిటిజన్స్ దగ్గర అయితే తీసుకోండి డబ్బులు. సో అది ఇక్కడ వస్తే చాలా మార్నింగ్ వాక్ అయిపోద్ది మొత్తం స్టేషన్. కూడా ఎంత స్టేషన్ ఉంది పైన, మొత్తం అంతా నడవాల్సిందే ఎవడైనా సరే. అందుకనే ఎక్కేస్తారు అది. సో అది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మళ్ళీ చూపిస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసంతా ఎండ్ అనమాట ఇది. ఈ ఎండ్ ఏంటంటే, ఈ ఎండ్ వచ్చేసి మామూలుగా ఇక్కడ చూడండి గోడలాగా మొత్తం ఇంకేది ముందుకెళ్తుంది ఇక్కడ నుంచి. అందుకని సెంట్రల్ స్టేషన్కి మొత్తం అంతే అయిపోతాయి అనమాట. అండ్ ఇంకో స్టేషన్ ఉంటుంది చెన్నై ఏమంటారు, చెన్నైకి ఇంకో స్టేషన్ ఉంది. చెన్నై సెంట్రల్ కాకుండా చెన్నై ఇది ఇంకో స్టేషన్ పేరు మర్చిపోయాను. అక్కడి నుంచి వెళ్తాయి రామేశ్వరం, మధురై, తిరుచి అన్నీ కూడా అక్కడి నుంచే వెళ్ళాలి మీరు. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ అంటారు. ఎగ్మోర్ స్టేషన్ నుంచే మనం అన్నీ వెళ్ళాలన్నమాట. మొత్తం తమిళనాడు అంతా, రామేశ్వరం, మధురై, కంచి, తిరుపతి అన్నిటికీ ట్రైన్స్ ఉంటాయి అక్కడి నుంచి. బట్ ఇక్కడ వచ్చేసి మాత్రం ఇంకా ఇట్లా ఉంటుంది. అక్కడ గోడ దగ్గర, గోడ తర్వాత ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉంది, మరీనా బీచ్ ఉంది కదా, అది లాంగెస్ట్ లైన్ అనమాట. సో ట్రాక్ కుదరదు. ఇక్కడ నుంచే మళ్ళీ లోకో పైలట్ చేంజ్ చేసుకొని ముందుకు వెళ్తారు. అట్లా లోకో పైలట్ చేంజ్ చేసుకుని అటు వెళ్తారు అనమాట. సో మనకు వచ్చేసి ఇంకా అక్కడికైతే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి క్యాబ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ క్యాబ్ అవి దొరికింది అది. సో ఇంత పొద్దున్నే కూడా ఇంత సిన్సియర్గా వాక్ చేస్తున్నందుకు లైక్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అడయార్ ఆనంద భవన్, ఐఆర్సిటీసీ వాళ్ళ క్యాంటీన్ అన్నీ ఉంటాయి. మామూలుగా ఫుడ్ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. అండ్ వాన్ ఏం వచ్చినా కూడా ఈ షెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రిటిష్ కాలం నాటిది మద్రాస్ది, బట్ అప్పుడు కాలం నాటిది ఇప్పటికీ అలాగే ఉంది. సో అది అంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.